మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధనామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గత కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడే తగ్గైతే దాచి మరొక రోజు ఆయన సదరు గడపడానికి ఆయన మన సమయాన్ని దయచేసినాడు. దాన్ని బట్టి నేను ప్రార్థన చేసుకుని వాటి భాగలేగలం. సూత్రం నాయన మహాపరిశుద్ధుడు దేవ మీకే సూత్రాలు మహోన్నతుల మహాదేవుడ గొప్పవాడ జీవం గలేసి జీవాధిపతి సర్వశక్తిమంతర సర్వాధికారి సూత్రాలుడు పూజారుడు నీవే నాయన. మీకు సూత్రాలు చేసిన పాటల ద్వారా మహింపొంది వాటి ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడిన ఆయన తండ్రి మీకు సూత్రాలు చేసిన ఆయన అయ్యా కొద్దిసేపు నాయన మీరు మాతో మాట్లాడి బలపరి సహాయం చేసి వాక్యం వినిసం చూసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించి సహాయం నడిపించి వదిలి చేసి మీరు మహిమ పొందాలి ఇస్లాం తండ్రి మంచి దేవుని ఘనమైన పరిశుద్ధనామముకే మహిమ కలుగుగాక. వాక్యం వినిస్తున్న చూసిన మీ అందరికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తునామములో వందనాలు శుభం తెలియజేస్తున్నాను. నేను దినాన రాజులు రెండవ గ్రంథం 2వ అధ్యాయం మనం ధ్యానం చేశాం కదా. 2వ అధ్యాయంలో ఏలియాని దేవుడు తీసుకుని వెళ్ళడం, అగ్ని రథాల మీద ఆయన ఎత్తుకొని వెళ్తూ ఉంటే ఎలీషా ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఆయన్ని ఎంతగానో అభ్యంతరపరిచినప్పటికీ ఎంతకు ఆటంకపరిచినప్పటికీ కూడా ఎలీషా మాత్రం ఆగలేదు. ఎలీషా ఎంతసేపు కూడా దైవజనుడు అయిన ఏలియాతోనే ఆయన జీవితంలో ఆయనతో కొనసాగి ఆఖరి క్షణాల వరకు కూడా ఆయనతో సందర్భం అనేది అక్కడ చూస్తాం. అయితే ఏలియా అడుగుతున్నాడు అనమాట ఎలీషాని, నా వల్ల నువ్వేమైనా ఆశిస్తున్నావా అంటే ఆయన అన్నాడు కదా, నీలో ఉన్న 2 పాళ్ళ ఆత్మను నీలో ఉన్న ఆత్మ కంటే 2 పాళ్ళ ఆత్మ నాకు దయచేయి అని చెప్పేసి ఎలీషా అని అడిగినప్పుడు ఏలియా అంటున్నాడు కదా, సర్లే నేను కొనిపోబడేటప్పుడు నేను కనుక నీకు కనబడినట్లయితే దేవుడు అది నీకు ఇస్తాడు. నేను కొనిపోబడి పొందున్నప్పుడు నేను నీకు కనబడిపోతే అది దొరకదు అని అన్నాడు. అలాగే కనిపెడుతూ ఉన్నాడు, ఆయనతో పాటు వెళ్తూ ఉన్నాడు. ఆ యోర్దాను నది దాకా వచ్చిన తర్వాత యోర్దాను నదిని దుప్పటితో కొట్టినప్పుడు 2 పాయలుగా చీలిపోయింది. అవతలకి వెళ్తూ ఉండగానే ఈలోపు అగ్నిరథాలు వచ్చినాయి. ఏలియాని తీసుకొని వెళ్ళిపోతా ఉంది. ఏలియాని తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా ఎలీషా అంటున్నాడు కదా, అయ్యా నా రాజా, నువ్వు నా ఇశ్రాయేలుకు రౌతు నీవే, రాజు నీవే అని చెప్పేసి నా తండ్రి అని చెప్పి కేకలు వేస్తూ ఉండగానే ఆయన్ని తీసుకొని వెళ్ళిపోతున్నా. అప్పుడు ఆయన దగ్గర ఉన్న ఏలియా దగ్గర ఉన్న దుప్పటి కింద పడినప్పుడు, అదే దుప్పటి ఎలీషా మీద వేసినప్పుడు ఎలీషా దేవుని వెంబడించడం మొదలు పెట్టాడు. అదే దుప్పటి ఆయన మీద ఇప్పుడు కింద పడినప్పుడు ఆ దుప్పటి తీసుకున్నాడు. దుప్పటి తీసుకొని 2 పాయలుగా అది అలాగే దుప్పటి తీసుకొని నేల మీద కొట్టినప్పుడు అది 2 పాయలుగా చీలిపోయింది. 6 నెలల మీద వస్తూ ఉండగా అక్కడ ఉన్న దూరం శిష్యులు చూస్తూ ఉన్నాడు. శిష్యులు చూసి అదే ఏలియా యొక్క మన యొక్క ఏలియా ప్రవక్త యొక్క ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉందని చెప్పేసి వారు గ్రహించి ఆయన దగ్గరికి వచ్చి ఆయన దగ్గర సాష్టాంగపడి మేము నీ శిష్యులుగా ఉంటామని చెప్పారు. చెప్పిన తర్వాత చెప్పడమే కాదు కానీ ఒక 50 మందిని ఇచ్చి ఏలియా యొక్క ఆత్మని ఎక్కడైనా అగ్నిరథాలు వేసుకొని వెళ్ళి ఆత్మను తీసుకెళ్ళిపోయి శరీరాన్ని ఎక్కడ పడేసిందేమో, శరీరం ఎక్కడైనా పడిపోయిందేమో అని చెప్పేసి ఆ యొక్క లోయలు కొండలన్నీ కూడా 3 రోజుల పాటు వెతికేసి వచ్చారు. అయితే ఎలీషా అంటున్నాడు కదా, వెళ్ళొద్దు, ఎతకొద్దు, అవసరం లేదని చెప్పి చెప్పినప్పటికీ కూడా వీళ్ళ అది 2వ అధ్యాయంలో మనం చూసాం. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 2వ గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అహాబు కుమారుడు యెహోరాము రాజుగా అయ్యాడు. యెహోరాము రాజు అయినప్పుడు అప్పుడు మోయాబీలు యెహోరాముకి కప్పంగా వాళ్ళు కట్టేవాళ్ళు. వారు ఎంత అంటే చూడండి, మాట చూద్దాం ఒకసారి. 4వ వచనంలో మోయాబు రాజైన మేష అనేక మందలు గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 పొట్టేలను ఇశ్రాయేలు రాజుకు పన్నుగా ఇచ్చుండేవాడు. అయితే అహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోను నుండి బయలుదేరి ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నాడు. ఎవరు? మోయాబు రాజు. అహాబు చనిపోయాడని చెప్పేసి అహాబు చనిపోయిన తర్వాత మోయాబు రాజు తిరుగుబాటు చేస్తూ ఉంటే యెహోరాము తన కుమారుడిగా ఉన్నాడు కదా, రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్న ఆయన వీళ్ళు తిరుగుబాటు చేసి ఎంత పన్ను ఇచ్చే వాళ్ళు ఆగిపోయేటప్పటికీ ఈయన బయలుదేరి యెహోషాపాతు దగ్గరికేనో అలాగే మోయాబు యుద్ధం చేయడానికి యోదోము రాజు దగ్గరికేనో ఆయన వర్తమానం పంపి వారితో యుద్ధం చేయాలి, వారు తిరుగుబాటు చేస్తున్నారు, వాళ్ళు గొడవ చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు మాకు అని చెప్పేసి చెప్పి యెహోషాపాతు దగ్గరికి పంపిస్తే యెహోషాపాతు అంటున్నాడు కదా, చూడండి ఒకసారి మనం చూసి 7వ వచనంలో యూదా రాజైన యెహోషాపాతుకి వర్తమానం పంపి మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీలతో యుద్ధం చేసేదవా అని అడగగా అతడు, నేను నీవాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు యూదా రాజు అయిన యెహోషాపాతు దగ్గర వర్తమానం పంపగా ఇప్పుడు ఇశ్రాయేలు వేరుగా ఉంది, యూదా వేరుగా ఉంది. యూదాకి ఒక రాజే ఉన్నాడు, యూదాకి ఒక గోత్రం ఉంది, యూదాకి 10 గోత్రాలు ఉన్నాయి.
ఇశ్రాయేల్ రాజుకి దగ్గర 10 గోత్రాలు, 10 గోత్రాల వారి దగ్గర ఉన్న యుద్ధ సైనికులందరూ కలిసి యెహోషాపాతు దగ్గర నువ్వు నాకు సహాయం చేస్తావంటే యెహోషాపాతు నేను వస్తానన్నాడు. యెహోషాపాతు నా జనులు నీ వారే, నా ప్రజలు నా గుర్రాలు నా రథాలు అన్ని నీవే, పద యుద్ధానికి వెళ్దాం అని చెప్పేసి యోధారాజుని యెహోషాపాతు చెప్పినప్పుడు యోధారాజు యెహోషాపాతు అలాగే ఏదోము రాజు ఇశ్రాయేలు రాజు ముగ్గురు రాజులు కలిసి ఇటు కాదు ఇటుపక్క మార్గం వెళ్దాం అని చెప్పేసి చుట్టుపక్కలంతా తిరిగి ఓ మార్గానికి వెళ్ళినప్పుడు ఓలోయ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు తినడానికి కానీ వాళ్ళ గొర్రెలకి వాళ్ళకున్న గుర్రాలకి మేత పెట్టడానికి కానీ ఏమీ లేదు, కనీసం నీళ్లు తాగడానికి కూడా నీళ్లు లేనప్పుడు అప్పుడు ఇశ్రాయేలు రాజు మాట అంటున్నాడు ఏమనంటే మన దేవుడైన యెహోవా అప్పుడు మనకి మోయాబు రాజులకి మనల్ని అప్పగించడానికి ఎక్కడ తీసుకొని వచ్చాడేమో అని చెప్పి ఇశ్రాయేలు అంటే అవిశ్వాసంతో మాట్లాడే మాటలు, దేవుని యొక్క జ్ఞానం తెలియకుండా మాట్లాడే మాటలు. ఏదో చిన్న కష్టం రాగానే చిన్న బాధ రాగానే మనం కూడా అలాగే ఉంటాం. చాలా సందర్భాల్లో దేవుడేంటో నాకు ఇన్ని బాధలు పెడుతున్నాడు, దేవుడేంటో ఇన్ని కష్టాలు పెడుతున్నా అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. అలాంటి మాటలు అనేవి మంచివి కాదు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు అలాగే అంటున్నాడు, మనల్ని దేవుడు అప్పగించడానికే ఇక్కడికి తీసుకొని వచ్చాడంటే యెహోషాపాతు అంటున్నాడు కదా, అలా కాదయ్యా, దేవుని దగ్గర విచారణ చేద్దాం, దేవుని దగ్గర అడుగుదాం. ఇశ్రాయేలు మనకి ఈ ప్రవక్తల్లో ఎవరైనా సరే దేవుని ప్రవక్తలు ఉంటే కనుక వారి దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పేసి అన్నారు. చూడు 10వ వచనంలో ఇశ్రాయేలు రాజు కటకట ముగ్గురు రాజుల మీద మనము మోయాబీయుల చేతికి అప్పగించవలనని యెహోవా మనల్ని పిలిచెను అనగా యెహోషాపాతు అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తల్లో ఒకడైనా ఇచ్చుట లేడా అని అడగగా అంతటా ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీదుగా నీళ్లు పోయిచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా అందులో ఒకడు ఇశ్రాయేలు రాజు దగ్గర ఉన్న సైన్యంలో ఒకడు అంటున్నాడు అనమాట, అయ్యా అలా కాదు, ఇక్కడ యెహోవా ప్రవక్త ఉన్నాడు, యెహోవా ప్రవక్త ఆయన ఎలీషా అని ఆయన ఉన్నాడు, ఆయన ఏలియా యొక్క చేతుల మీదుగా నీళ్ళు అంటే ఏలియాకి పరిచారం చేస్తూ ఏలియా దగ్గర శిష్యుడిగా ఉన్న ఎలీషా ఉన్నాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేద్దాం, ఆయన దగ్గర అడుగుదామని చెప్పేసి చెప్పి అక్కడ ఎలీషా దగ్గరికి వెళ్తూ ఉండగా ఎలీషా అంటున్నాడు కదా, చూడండి ఎలీషా 13వ వచనంలో ఇశ్రాయేలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులు ఉంచుకున్న ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషా వాళ్ళని చూడగానే ఇశ్రాయేలు రాజు చెప్తున్నాడు. ఇశ్రాయేలు రాజు అంటే అహాబు దగ్గర యెజబెలు దగ్గర దాదాపు 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ దగ్గర విచారించి నా దగ్గరికి ఎందుకు వచ్చావని చెప్పి ఇశ్రాయేలు రాజు చూడగానే అంటున్నాడు. అప్పుడు యెహోషాపాతు అంటున్నాడు కదా, అయ్యా అలా అనొద్దు, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మేము కష్టాల్లో ఉన్నాం, మా పరిస్థితి ఇక్కడ బాగాలేదు, మా పరిస్థితి బాగాలేనప్పుడు నువ్వు పాత దాన్ని నేను చేసిన దాన్ని మళ్ళా గుర్తు చేసి మమ్మల్ని ఎందుకయ్యా బాధ పెడతావు అన్నట్లుగా వచ్చి ఆయనతో మాట్లాడుతుంటే ఏదైనా సరే మృదువైన మాట క్రోధాన్ని కోపాన్ని తగ్గిస్తే, మృదువుగా మాట్లాడకుండా మనం ఇష్టానుసారంగా మనం మాట్లాడామనుకో దానివల్ల కష్టం వస్తాయి. ఇక్కడ అలాగే మాట్లాడుతున్నాడు యెహోషాపాతు, అయ్యా అలా అనొద్దు, దయచేసి ఇబ్బందులు ఉన్నాం, ఇక్కడ మేము తాగడానికే నీళ్ళు, మా గుర్రాలు పెట్టడానికి కూడా నీళ్ళు లేవు, మేము ఇలాగా నీరసంగా ఏమీ తినకుండా యుద్ధానికి కనుక వెళ్ళామనుకో ఆ రాజుల చేతికి మేము చిక్కుంటాం, మా గుర్రాలు బలంగా ఉంటే మేము బలంగా ఉంటే యుద్ధం చేయగలుగుతామయ్యా అని చెప్పి ఎలీషాతో యెహోషాపాతు చెప్పినప్పుడు అప్పుడు ఏలియా చెప్పినప్పుడు ఎలీషా అంటున్నాడు అన్నమాట, నేను చెప్తున్నాను చూడు ఇశ్రాయేలు రాజా, నేను చెప్తున్న మాట విను, యెహోషాపాతే గనక ఇక్కడికి రాకపోతే కనీసం నా ముఖం చూపించడానికి కూడా నేను ఇష్టపడేవాడిని కాదు, నీ దగ్గరికి ఏ విధమైన సహాయం కూడా వచ్చేది కాదు అని చెప్పి యెహోషాపాతును బట్టి ఎలీషా మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 14వ వచనంలో ఎలీషా ఇట్లను, ఎవని సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవం చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. యెహోషాపాతు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగా ముందు ఏదొచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా వెంటనే తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్దాం, దేవుని దగ్గర విచారణ చేద్దాం, దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర అడుగుదాం, ముందు దేవుని దగ్గర అడిగి ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ముందు చెప్పే మాటల్లో కూడా దేవుని దగ్గర ఏదైనా కానీ దేవుని దగ్గర అడిగి మనం ఏదైనా నిర్ణయం, తొందరపడే నిర్ణయాలు కూడా తీసుకోవద్దు, తొందరపడి తప్పుడు ఆలోచన చేయొద్దు అని చెప్పి యెహోషాపాతు చెప్తా ఉంటే అది ఏది ఏమైనా సరే దేవునికి అది ఇష్టమైంది. దేవుని దగ్గర విచారణ చేయడం, దేవుణ్ణి అడగడం అనేది మనకు ఆశీర్వాదం. ఎలీషా వెంటనే అంటున్నాడు, యెహోషాపాతు కనుక రాకపోతే కనీసం నీ ముఖం చూడడానికి కూడా నేను ఒప్పకపోదును అని చెప్పి ఇశ్రాయేలు రాజు అంటే
అన్నప్పుడు అయ్యా అలా కాదయ్యా అని బతిలాడుకుంటే సరే ఓ పని చేయండి, మీరు ఈ లోయలన్నింటిలో కూడా గోతులు తవ్వండి, గోతులు తవ్వినప్పుడు గోతులు నీళ్ళు వస్తే మీ గుర్రాలకి నీళ్లు పెట్టండి, మీకు కావాల్సినవి కూడా అందులో చూసుకోండి అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత అలాగే వాళ్ళు లోయలన్నీ కూడా గోతులు తవ్వినప్పుడు గోతులన్నీ కూడా నీళ్లతో నింపబడిన తర్వాత వాళ్ళు నీళ్లతో నింపబడిన తర్వాత చూడండి, తర్వాత మాదంతా కూడా చూడండి 19వ వచనంలో మీరు ప్రాకారం గల 17వ వచనంలో యెహోవా సెలవిచ్చినగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరు మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నింపబడును, ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలు మీ చేతికి అప్పగిస్తాడు. మోయాబీలు మీ చేతికి అప్పగించిన తర్వాత సమస్తమును కూడా మీరు జయించి వారి ప్రాకారంగా పట్టణాలన్నీ కూడా మీరు పడగొట్టి వారి ఉన్న పొలాలను కూడా పాడు చేసి మీరు అక్కడంతా కూడా విజయం పొందుతారని చెప్పేసి ఎలీషా చెప్పిన దాని ప్రకారం గోతులు తవ్వారు, అదంతా నీళ్లతో నింపబడింది. ఇప్పుడు దాటి ఇక్కడ మోయాబీల దగ్గరికి యుద్ధానికి వెళ్తూ ఉండగానే చోట బస్ చేసి ఉంటే అప్పుడు మోయాబీలు యుద్ధానికి వచ్చిన వారు పొద్దున్నే లేచారంట. ఉదయం లేచి చూడగానే సూర్యుని నీడ ఆ నీళ్ల మీద పడినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఎర్రగా కనబడితే అందులో ఉన్నవారు అనుకుంటున్నారు కదా, అరే మన దగ్గరికి యుద్ధానికి వచ్చిన వారు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయినట్టున్నారు, పదా మనం వెళ్ళి దోపుడు సొమ్ము దోచుకుందాము, వాళ్ళందరూ చచ్చిపోయారు, ఇదిగో చూడు నీళ్ళంతా కూడా రక్తం పారుతా ఉంది, వాళ్ళు చనిపోయారు, పదా దోపుడు సొమ్ము దోచుకుందాం అని చెప్పేసి అప్పుడు మోయాబు దగ్గర ఉన్న సైనికులందరూ కూడా వారి ఆయుధాలను కూడా పడేసి ఆయుధాలను వదిలిపెట్టి వాళ్ళు వట్టి చేతులతో వచ్చి నోపుడు సొమ్ము దోచుకోవడానికి వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు జనం యూదా యొక్క రాజు మొత్తం అందరినీ కూడా హతము చేసి వారిని తరిమినప్పుడు అక్కడ యుద్ధం అనేది ఆగిపోయింది. చూడండి ఆ మాట చదువుదాం ఒకసారి. 22వ వచనంలో ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీల రక్తములే కనబడను, గనుక వారు అది రక్తము సుమా, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి మోయాబీలారా దోపుడు సొమ్ము పట్టుకుందాం రండి అని చెప్పుకుంది. వారు ఇశ్రాయేలు వారి దండునకు రాగా ఇశ్రాయేలు వారు లేచి వారిని హతము చేయుచుండిరి, గనుక మోయాబీలు వారి ఎదుట నిలవలేక పారిపోయి ఇశ్రాయేలు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసి వారికి ఉన్నవన్నీ కూడా మొత్తం అన్ని కూడా దోచుకున్నారు. అప్పుడు అమ్మోన్యుల రాజు వెళ్ళి వీళ్ళు ఓడిపోయారని చెప్పి తన జ్యేష్ఠ కుమారుని తీసుకెళ్ళి కొండ మీద తీసుకెళ్లి బలి చేశాడు. అదే విచిత్రమో, ఓడిపోయారని చెప్పి మోయాబు రాజు వెళ్ళి బలి చేశాడు. చేసిన పని ఏదైనా సరే ఆ బలి ఇవ్వడం అసలు దేవునికి ఇష్టమైనది కాదు. ఒక మనిషి బలైపోతున్నాడంటే దేవుడు ఆయన బలవడానికి వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మనుషులందరినీ కూడా రక్షించడానికి వచ్చాడు. అంతేగాని ఒక మనిషి బలవుతున్నాడంటే ఆయన తట్టుకోలేనంత మోయాబు రాజే తీసుకెళ్లి తన కుమారుడు బలి చేశాడు. ఇశ్రాయేలు రాజు చేసిన పనికి ఇశ్రాయేలు రాజు దేవుని మీద ఆధారపడకుండా దేవుని మీద విరోధంగా ఉన్నందుకు ఆ యొక్క శిక్ష కూడా ఇశ్రాయేలు రాజు మీదకి వచ్చింది. అదే దేవునికి లోబడి ఉంటే దేవుని దగ్గర ఎప్పుడైతే విచారం చేస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవుని భయభక్తులు ఉన్నందుకో శత్రువు కూడా మన దగ్గర రాడు, అంత ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే భయభక్తులు లేకుండా దేవునికి విరోధంగా ఉంటామో శత్రువు లేస్తాడు, శత్రువు ద్వారా అది కష్టమో వస్తాయి. ఇప్పుడు శత్రువు నష్టపోతాడు, మనము నష్టపోతాం, రెండు రకాలుగా నష్టం జరిగింది. మనం ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి దేవుని ఆత్మచేత మనం నింపబడి దేవునికి ఎప్పుడు లోబడి ఉంటామో శత్రువు రాడు, మనం ఎప్పుడు కూడా ఆయన కృపారెక్కల కింద భద్రంగాను క్షేమంగానే ఉంటాము. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక, ఆయన కృప తోడే ఉండి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన దేవుడు నాయన, కొద్దిసేపు మీరు మాతో మాట్లాడినది మీకు స్తోత్రాలు చేస్తాం. మీరే మహిమ పొందండి, దీవించి ఆశించి మీ సన్ని తోడుగా నడిపించి సహాయం చేసి కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందని, మీ ఆత్మ కార్యములు జరిగించి సహాయం తెచ్చాను. కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. నేను కూడా